హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ కంటెంట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం రీసెంట్ గా మాట్లాడుకున్న ఫస్ట్ టీ20 ప్రివ్యూలో అయితే మీ ముందుకు ఒక క్వశ్చన్ తో అయితే వచ్చా. ఆ మ్యాచ్ లో ఎవరు హైయెస్ట్ రన్స్ కొడతారని అడిగితే ప్రతి ఒక్క ఫ్యాన్ అభిషేక్ శర్మ కొడతారని కామెంట్ చేశారు. ఎవరైతే కామెంట్ చేశారో వారందరికీ కంగ్రాట్స్. మాక్సిమం ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ భాగంగా సెకండ్ టీ20 అయితే జరగబోతుంది. ఈ సెకండ్ టీ20 మ్యాచ్ లో ఇండియన్ ఓవరాల్ బ్యాటర్స్ లో ఏ ప్లేయర్ నుంచి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ చూడబోతున్నామో కింద కామెంట్ చేయండి. మినిమం ఆ బ్యాటర్ అయితే 10 బాల్స్ కన్నా ఎక్కువ బాల్స్ ఆడితేనే కౌంట్ చేస్తాం. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ కామెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ యొక్క సెకండ్ టీ20 గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టీ20 అయితే ఇండియన్ టీం చాలా కంఫర్టబుల్ గా గెలిచిందని చెప్పాలి. మెయిన్ గా దానికి కారణం అభిషేక్ శర్మనే. తను ఇచ్చిన స్టార్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అలాంటి నాక్ తన దగ్గర నుంచి రాకపోతే న్యూజిలాండ్ అయితే ఈజీగా గెలిచేసేది మ్యాచ్ ని. మెయిన్ గా న్యూజిలాండ్ టీం నుంచి ఒక గెన్ ఫిలిప్స్ ఆపుంటే మ్యాచ్ అయితే ఇంకా తొందరగా కంప్లీట్ అయ్యేది. బట్ తనకైతే కొన్ని ఛాన్సెస్ ఇచ్చారు మన ఇండియన్ టీం. బట్ ఫైనల్లీ ఇండియన్ టీం అయితే చాలా కంఫర్టబుల్ గా 48 రన్స్ అయితే మ్యాచ్ అయితే ఈజీగా గెలిచింది. మరి ఈ సెకండ్ టీ20 కోసం ఇండియన్ టీం ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తుంది, ఎలాంటి ప్లేయింగ్ 11 తో రాబోతుంది, గెన్ ఫిలిప్స్ అండ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఆపాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలో క్లారిటీగా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ సిరీస్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ టీం కి. టీమ్ ఇండియా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ గా శివన్ డుబే పనికొస్తాడా, ఓన్లీ 2 స్పిన్నర్స్ తో వెళ్ళి అన్ని మ్యాచెస్ గెలవగలరా, ఇలాంటి డౌట్స్ తో ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ లోనే మనం జస్ట్ 2 స్పిన్నర్స్ మాత్రమే చూసాం. వాళ్ళు కూడా అనుకున్నంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలే. మెయిన్ గా అక్షర్ పటేల్ నుంచి అయితే చాలా రన్స్ లీక్ అయ్యాయి. అండ్ కమింగ్ టు వరుణ్ చక్రవర్తి అయితే యాజ్ యూజువల్ గా తనైతే వేరే లెవెల్ బౌలింగ్ ఇచ్చాడని చెప్పాలి. మరి కుల్దీప్ యాదవ్ కి ఈ మ్యాచ్ లో ఛాన్స్ వస్తుందా అంటే మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రన్స్ ఇచ్చినా కానీ వికెట్స్ అయితే తీశారు. సో అదే విన్నింగ్ కాంబినేషన్ తో ఇండియన్ టీం మళ్ళీ వెళ్తుంది అనుకుంటున్నా. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ లో ఛాన్స్ అయితే రాదు. ఇషాన్ కిషన్ కి అండ్ సంజు శాంసన్ కి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఈ మ్యాచెస్ లో. మెయిన్ గా ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ అయితే ఫుల్ ఫామ్ లోకి అయితే రావాల్సిందే బిఫోర్ ది టీ20 వరల్డ్ కప్. అందుకే ఇండియన్ టీం కూడా వాళ్ళకైతే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వబోతున్నారు. ఇంకా న్యూజిలాండ్ బ్యాటర్స్ ని ఆపాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలని చూసుకున్నా మెయిన్ గా వాళ్ళు ఓపెనర్స్ అయిన డెవెన్ కాన్వెంట్, రాబిన్సన్ వీళ్ళిద్దరు కూడా అంత ఎఫెక్టివ్ గా కనిపించలే ఫస్ట్ మ్యాచ్ లో. ఇండియన్ టీం జస్ట్ 3 ప్యూర్ బౌలర్స్ తో వెళ్ళిన ఆల్రౌండర్స్ ఉండడం వల్ల టీం కాంబినేషన్స్ అయితే బాగా సెట్ అయ్యాయి. పవర్ ప్లే లోనే హార్దిక్ పాండ్యా నుంచి 2 ఓవర్స్ అయితే చూసాం. సో తన వల్ల టీం కాంబినేషన్స్ మెయిన్ గా బూమ్రాన్ అయితే మిడిల్ ఆర్డర్స్ అండ్ డెత్ ఓవర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన దగ్గర నుంచి కూడా బెస్ట్ క్యాప్టెన్సీ చూసాం ఫస్ట్ టీ20లో. ఇంకా హర్షదీప్ సింగ్ గురించి అయితే చెప్పవసరం లేదు. తన రావడంతోనే ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసి చూపిస్తాడు ప్రతి మ్యాచెస్ లో. ఇదే కంటిన్యూ చేయబోతున్నాడు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ లో కూడా. ఇంకా హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇస్తారా అంటే అదైతే ప్రస్తుతానికి డౌటే. ఫస్ట్ 3 మ్యాచెస్ కి అయితే ఇదే ప్లేయింగ్ లెవెన్ తో వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా టోటల్ గా ఇండియన్ టీం కాంబినేషన్ బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో ఫుల్ డెప్త్ అయితే ఉంది. మెయిన్ గా బౌలింగ్ లో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివన్ డుబే వీలైతే ఎక్స్పెన్సివ్ అయితే మన నెక్స్ట్ బౌలర్స్ ఎవరు ఉంటారని ప్రతి ఒక్కటి డౌట్ గా మారిపోయింది ప్రతి ఒక్కరికి. మరి చూడాలి సెకండ్ టీ20 అయినా బెస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తారా చూద్దాం. మరి ఇంకా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే సెకండ్ టీ20 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 23 జనవరి జరగబోతుంది ఇటు రాయ్పూర్. ఇంకా ఈ రాయ్పూర్ స్టేడియం విషయానికి వస్తే ఇదైతే బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పొచ్చు. వన్ సైడ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే మరొక సైడ్ స్పిన్నర్స్ కూడా బాగా అనుకూలిస్తుంది ప్రతిసారి. ఈ స్టేడియం నుంచి యావరేజ్ గా అయితే 160 రన్స్ అయితే ఉంది ప్రతి మ్యాచెస్ లో. అండ్ హైయెస్ట్ రన్స్ కూడా 180 ఉంది. సో మరి పిచ్ కండిషన్ చూసాక మరి ఇండియన్ టీం ఇంకో స్పిన్నర్ తో వస్తుందా, మరి ఇంకో స్పిన్నర్ ని తీసుకోవాలనుకున్న ఏ ప్లేయర్ తో రీప్లేస్ చేయాలని చూసినా అక్కడైతే రింకు సింగ్ అండ్ అక్షర్ పటేల్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి ఆల్రెడీ రింకు సింగ్ అయితే ఫినిషింగ్ లో అదరగొట్టాడు కాబట్టి తనైతే ప్లేయింగ్ లెవెల్ లో తీసే ఛాన్సే లేదు. మరి అక్షర్ పటేల్ కి చిన్న మైనర్ ఇంజరీ అయింది కాబట్టి తన ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ వస్తాడంటే అది కూడా డౌటే. ఎందుకంటే అక్షర్ పటేల్ నుంచి బ్యాటింగ్ లో కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి తనైతే తీయాలనుకుంటున్నా. మెయిన్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇంక ఇప్పుడు మన టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టోటల్ ఓవరాల్ గా 25 మ్యాచెస్ ఆడితే ఇందులో ఇండియన్ టీం 14 మ్యాచెస్ గెలిస్తే న్యూజిలాండ్ టీం జస్ట్ 10 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇంకొక మ్యాచ్ నో రిజల్ట్ గా మారిపోయింది. ఇది టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఇండియన్ టీం ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ అదే ఓపెనింగ్ పేరు తో అయితే రాబోతుంది ఇండియన్ టీం. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరు అయితే బెస్ట్ ఓపెనర్ గా మారిపోతున్నారు డే బై డే. మరి ఈ మ్యాచ్ లో అయినా సంజు శాంసన్ అండ్ అభిషేక్ ఇద్దరు కలిసి ఆడతారా, ఇద్దరు కలిసి ఒక గుడ్ పార్ట్నర్షిప్ చేస్తారా లేదని చూడాల్సి వస్తుంది. సంజు శాంసన్ నుంచి అయితే ఒక బెస్ట్ నాకు రావాల్సిందే బిఫోర్ ది టీ20 వరల్డ్ కప్. ఇంకా థర్డ్ పొజిషన్ విషయానికి వస్తే మాక్సిమం ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇస్తారు. తన దగ్గర నుంచి కూడా ఒక బెస్ట్ నాకు రావాల్సింది బిఫోర్ ది టీ20 వరల్డ్ కప్. ఇంకా ఫోర్త్ పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, ఫిఫ్త్ పొజిషన్ లో ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా నుంచి వండర్ఫుల్ నాక్ చూసామని చెప్పాలని నిన్న తను రావడంతో హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ బౌలింగ్ లో కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే స్వింగ్ తో పాటు వికెట్స్ అయితే ఈజీగా తీస్తున్నాడు. సో తన దగ్గర నుంచి పవర్ ప్లే లో మినిమం 2 ఓవర్స్ చూడడం పక్క. ఇంకా సిక్స్త్ పొజిషన్ లో శివన్ డుబే, ఇంకా సెవెంత్ పొజిషన్ లో అక్షర్ పటేల్, ఎయిత్ పొజిషన్ లో రింకు సింగ్, నైన్త్ పొజిషన్ లో వరుణ్ చక్రవర్తి, 10th పొజిషన్ లో హర్షదీప్ సింగ్ అండ్ 11th పొజిషన్ లో జస్ప్రీత్ బుమ్రా. ఇది టోటల్ ఇండియా యొక్క ప్లేయింగ్ లెవెన్. ఇంకా ఎలాంటి చేంజెస్ లేకుండా ఇండియన్ టీం మళ్ళీ సెకండ్ టీ20 ఆడబోతుంది న్యూజిలాండ్ తో. ఈ మ్యాచ్ లో ఎవరు స్టార్ గా ఉండబోతున్నారు అండ్ ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.